డ్రెస్ కొనిస్తామని చెప్పేసి బండి మీద బస్ స్టాండ్ దింపడానికి వస్తాను. దైత్యాలు రావడానికి గంట పట్టింది. మమతగా అక్కడ నిద్ర వస్తుందంటే అయిందా బాగైందా 16 ఇలా 30 తిన్నది బేవి తీస్తాను. చెప్పు. అన్నలు అక్కలకు అందరికి నమస్తే. అన్నలు అక్కలకు అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. అయితే ముచ్చట ఏంటంటే మాట్లాడుతా మరి నన్ను ఎందుకు మాట్లాడాలి? ఇంట్రడక్షన్ అన్నలు అక్కలకు అందరికి నమస్తే. ఏంటిది ఏంటిది? అన్నలు అక్కలకు అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. అయితే ఆల్రెడీ మీరు తమిళ చూసి ఉండరు. అయితే ఇప్పుడు చాలా పెళ్లిళ్ళు ఉన్నాయని చెప్పేసి నీకు ఎంటకలు నేనాలకు తెలుసు కానీ ఉంటే భూమి మీద ఆగపోదు, ఆకాశం మీదకి ఎవరు ఉన్న ఆగిపోతుంది తీసి వీడియోలో ఇట్లా అని పెడుతుంది. ఉన్నాయి అదే నాకు లేవైంది అన్నాడు. అయితే అన్నలు అక్కడ నమస్తే ఎన్నిసార్లు చెప్తావు? అయితే ఇవాళ మీరు తమిళ చూసే ఉంటారు. అయితే పెళ్లి ఉందని చెప్పేసి బాబు కోసం షాపింగ్ చేయడానికి పోతున్నా. బాబు ఒక మంచి డ్రెస్ తీసుకుందామని చెప్పి అన్నయ్య పెళ్లి ఉంది తొందరలో. సో ఆ వ్లాగ్ ఎట్లుంటుందో చూపిద్దామని చెప్పేసి రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మా బట్టలకి పొద్దుగల వేయనమంటే సాయంత్రం దాకా రాము. కానీ బాబు డ్రెస్ కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే అవుతుంది పోవచ్చు. నేనైతే అసలు షాపింగ్ కాడ లేట్ అస్సలు చెయ్య, ఎప్పుడు కూడా చేయలే. కానీ బాబుకు మంచి మంచి సూటబుల్ అయ్యే డ్రెస్ తీసుకొని వద్దాం పారి. పోయినాక చూపిస్తా. ఇప్పటికి ఎండ బాగా కొడుతుంది. ఆల్రెడీ ఎండలు ముదిరినాయి. నాడు ఇక డ్రెస్ కొనిస్తామని చెప్పేసి బండి మీద బస్ స్టాండ్ దింపడానికి వస్తాను. అట్లా ఉంటది. మళ్ళా మన చక్కగా నేను ఇద్దరం కలిసి పోతాను. ఎండ కొడతాను. ముఖంలో చిరునవ్వు చూడండి, ఆ సంతోషం చూడండి. ఎంత 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 సంపాదిస్తే ఏం లాభం? మన కన్నోళ్ళకి నచ్చింది కొనిపెట్టి తినిపెట్టినప్పుడే ఆ సంపాదనకు ఒక అర్థం ఉంటుంది. అంతే. లైఫ్ ఇస్ నథింగ్. ఉన్న రోజులు మన కన్నోళ్ళని మంచిగా చూసుకోవాలి. వాళ్ళకి నచ్చింది కొనిపించాలి, తినిపించాలి, చూపించాలి. ఇదే లైఫ్. మనకంటే ఇంకేమున్నాయి? అది పైసలు చెప్తాందట. ఇక్కడ ఆటో కాడ పైసలు ఇస్తే చూస్తాను. నిద్ర వస్తుందా? ఏం తిన్నావు? నాన్ వెజ్ ఒక పొద్దు వెజ్జేనా? బిల్లు నువ్వే కట్టాలి. సరేనా? ఫోన్ పే పని చేస్తలేదా? దైత్యాలు రావడానికి గంట పట్టింది. మమతగా అక్కడ నిద్ర వస్తుందంటే వెనక చెప్పులు మంచిగా కనిపిస్తాను. ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్ళినాక చూపిస్తాం. ఎందుకంటే చాలా మస్తు ఎండ కొడుతుంది. అసలు ఈ ఎండకు మోసం మరతలేదు. ఇప్పుడే గింద ఏం తిన్నా మమతకు అసలు ఎట్లానంటే ఫస్ట్ నేను ఏమైనా తినాలి. ఏమైనా తిన్న తర్వాతనే స్టార్ట్ చేయాలి. మమతక్క మాస్క్ కొనిచ్చింది. నేను ఫస్ట్ మాస్క్ పెట్టుకో, నువ్వు ఏ బట్టి నాకు కట్టం అవుతుందని అన్నది. కొనుక్కుంటాను. ఏం కొనుక్కుంటుందో చూపిస్తాను. కొన్న పట్కరు కొన్నది. పట్కరు ఎందుకే ఇప్పుడు గీడ మళ్ళేటు మమతక్కకు నడిచే ఓపిక లేదట. నన్ను నడిపిస్తున్నావే అంటాను. మరి అటొక్కదాం పా అని అంటే అద్దు నడవ బుద్ధి అవుతుంది అంట. అంటే క్వశ్చన్ ఆమె వేసుకుంటుంది, ఆన్సర్ ఆమె వేసుకుంటుంది. నేనేం చేయాలి దానికి? పొద్దుగా లేచినప్పుడు తిను. అబ్బా. అయితే షాప్కి వచ్చిన ఇక్కడ జగిత్యాలలో టవర్ దగ్గరని. సో ఇప్పుడైతే షాప్లో పోదాం. రోగన్ దగ్గర మంచి మోడల్స్ ఉన్నాయి. బాపు నాకు ఈసారి పెళ్ళికి మంచి ఎట్లానంటే చూడంగానే అబ్బా పడుసు పిల్లగాడు అని అనేలాగా ఉండాలని చెప్పేసి అన్నాడు. అందుకని చెప్పేసి షాప్కి వచ్చేసిన. దాని కూడా ప్రమోషన్ కాదు, వీడియో అంటే బాపు కోసం అని చెప్పేసి నేను వీడియో బ్లాగ్ చేస్తాను. ఎప్పటి నుంచో బాపు ఒక మంచి డ్రెస్ కొనాలి అనుకున్నాం కానీ కొనలేకపోతున్నాం. ఇప్పుడు ఇట్లా చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, మస్తు మంది పెళ్ళిళ్ళు ఉన్నాయి. మా బాపు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బిడ్డ పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం అని చెప్పేసి తీసుకుంటున్నాం. మా బాపు డ్రెస్ కావాలి, చూపించాలి.
సైజా? రెండు రకాలు చూపించు, ఏది మంచిగా ఉంటే అది తీసుకుంటాం. బక్కనే ఉంటాడు. 32 నంగి చూసినా అనుకుంటా. కలర్స్ వస్తున్నాయి. బాగా కూడా పట్టుకుందాం. రావడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పుడు రాలేదు, కానీ బాబు కోసం రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎందులో పాపం బాబు ఎప్పుడు వేసుకున్న డ్రెస్ వేసుకొని చంపుతున్నా. ఏమంటున్నావు నువ్వు ఇన్ని ఎత్తున్నావు, నాకు షాపింగ్ ఎత్తలేవు, ఏం చెప్తలేవు అన్నాడు. అందుకని చెప్పేసి నేను వచ్చిన. మళ్ళీ ఇంకొక ముచ్చట ఏంటి అంటే బాబుని తీసుకుందంటే మీకు తెలిసిందే కదా, బాబుకి అంత అతను అంత కష్టపెట్టి ఇక్కడ దాకా ఇబ్బంది పెట్టి నాకు ఇష్టం ఉండదని చెప్పేసి నేను మమతకి ఇద్దరం వచ్చినాం. ఇప్పుడు బ్రో చూపిస్తాడు ఏది మంచిగా ఉందో కామెంట్ చేయండి. జీన్స్ చూపెట్టండి, ఫార్మల్ చూపెట్టండి, ఆయనకి ఏది మంచిగా ఉంటుంది చూపెట్టండి. టీ షర్ట్స్ ఏదైనా మంచిగా. మరి మా పిండి ఉంటుంది. వైట్ మాపు మళ్ళా బాబు ఎప్పుడు డైలీ అటు ఇటు తిరుగు పోతాడు కాబట్టి ఇప్పుడు ఈ డ్రెస్ ని 2-3 సంవత్సరాలు ఆ పెళ్లికోతే తుక్కు వేసి పెడతాడు. ఇక్కడ రామ్రాజ్ కటింగ్స్ ఇట్లా లుంగి పంచలు అవి కొనాలంటే ఎంత పడుతుంది? అంటే అంగి అన్ని అల్లడేనా? నార్మల్ అనిపిస్తుంది క్లాత్. సైజ్ చూసుకోరు ఆయననా? అమ్మో ఆయన అసలు రాణి అయిందా శాత కాదు. అంటే ఏం చేస్తారు వ్యవసాయం? ఇంటికానే ఉంటారు. అదే కలర్స్ మంచిగా ఉంటుంది. మా చెల్లు ఇవన్నీ పెడుతుంది. చూట్ల పాయింట్ వేసుకోవాలన్నా నేను వీడియో తీయమంట ఉన్నది సేమ్ అదే కానీ గదే ఓకే అనిపిస్తుంది. ఇదైతే ఫైనల్ చేసినాం. బాబుకి ఇది బాగుంటది, కొంచెం పిల్లగాని లెక్క అనిపిస్తాడని వేరే చూపి. ఇంకా అదేంటి చిన్న తీసుకున్నాం. బాబుకి డ్రెస్ తీసుకున్నాం. ఇక మమత అక్కడికి వచ్చేసి అప్పుడే ఇంకా వీడియో తీసుకుంటా ఇది తీసుకో అది తీసుకో అని చెప్పింది. ఏది కూడా సజెషన్ చేయలేదు, ఏరలేదు, సెలెక్ట్ చేయలేదు. ఇక నాకు నచ్చిందే తీసుకున్నా. బాబు కూడా నీకు నచ్చిందే తీసుకో అని చెప్పేసి అన్నాడు. నాకు ఫోటో దిగుతారు. నేను లైఫ్లో ఫస్ట్ టైం మాస్క్ పెట్టుకున్నా. అది కూడా మమతక్క బలవంతంగా పెట్టుకున్నా. ఏమైందనంటే ఆ మాస్క్ను మమతక్క పడేసింది. అది పోయింది, బ్యాగ్ లేదు. అందుకని ఏదైనా కూడా మనం ఉన్నది ఉన్నట్టే ఉండాలి. లేని కొత్తగా క్రియేట్ చేసుకుని ఉండాలంటే జానక్క అంటే పాపం అంటే ఫ్యాన్స్ అది తప్పు కాదు కానీ అంటే కొంచెం అందరు ఎట్లా పోతారో గట్లా పోవాలని నేను అనుకుంటా. ఇక మమతక్కకు భయం. చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగినాయి అన్నమాట. సో బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా ఫాలో అవ్వడం, పిలవడం అట్లా చేయడం వల్ల మమతక్క పెట్టుకున్నా. కానీ అది బ్యాగ్ లేదు. నీకు సెట్ కాదు బిడ్డ, నువ్వు న్యాచురల్గానే ఉండు అని చెప్పేసి దేవుడు ఆ మాస్క్ నక్కనే వడగొట్టిండు. అంత మంచిది. ఆకలి అవుతుందట. దానికైతే ఇంటికి పోతున్నాం. మనకక్క చిన్న పాపని ఎత్తుకున్నాం. మనకక్క ఎటు పోతున్నాం? ఇంటికా? ఇటు కూడా అయ్యో ఇగిలి చిన్న పిల్లలు డ్రెస్ తీసుకొస్తే ఎట్లా చూసుకుంటాడు. ఎట్లుంది?
నచ్చిందా? చూపెట్టు ఒకసారి, అందరికి పెట్టు. కొత్త డ్రెస్ చిన్నప్పుడు మనకి వీళ్ళు తీసుకొస్తారు, మనం ఒక కేజీకి వచ్చినాక మనం వీళ్ళకి తీసుకొస్తాం. నచ్చిందా నీ కలర్? ఒకసారి వేసుకో. ఎమోషన్ అవుతాండా? వేసుకో. ఒక్క డైలాగ్ మరి పాయింట్ వేసుకో ఒకసారి. కరెక్ట్ వచ్చింది. బాబు కూడా నాతుంది డబ్బలు గిట్ల ఉంటాయి. వేసుకో. నెంబర్ ప్లేటా? మంచిగా ఉందా? కరెక్ట్ సెట్. మంచిగా ఉందా? నచ్చిందా? ఓకే.